హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ప్రత్యేకంగా ఒకరైతే చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఈ జాక్ F4 మిషన్ ఎలా పనిచేస్తుంది, అలాగే ఎక్కడెక్కడ మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది. అంటే ఫుట్ పెడల్ కానీ మనం మిషన్ ఎలా తొక్కాలి, అలాగే థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి, మిషన్కి థ్రెడ్ ఎక్కడ ఎక్కించుకోవాలి, ఆయిల్ ఎలా అంటే ఒకేసారి వేయడమా లేదంటే అప్పుడప్పుడు వేయడమా అని వాళ్ళ డౌట్స్ అయితే అడుగుతున్నారు. నేనైతే ఇప్పుడు ఆ డౌట్స్ క్లియర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మిషన్ ఆన్ చేసి నేను మొత్తం ఇది థ్రెడ్ ఎక్కించుకోవడము, ఇక్కడ టెన్షన్ ఉంటుంది కాలుతో మోకాలతో మనం ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ టెన్షన్ అనేది ఎత్తుకుంటుంది అనమాట. అది ఎలాగా కాలుతో మనం ఎలా తొక్కాలి అవన్నీ కూడా ఫస్ట్ అయితే చూపిస్తాను. ఇవన్నీ అయిన తర్వాత కింద ట్యాంక్ ఉంటుంది, దాంట్లో ఉండే ఆయిల్ తీసేసి క్లీన్ చేసిన తర్వాత ఈ ఆయిల్ ఎలా పోయాలనేది చెప్తాను, ఎంత పోయాలనేది కూడా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. ఇదైతే 2 బాటిళ్ళు తెచ్చామండి, కాకపోతే కొంచెం ఇక్కడ వరకు ఈ మిషన్స్కి కావాలి కదా, జిగ్జాగ్ మిషను, ఓవర్లాక్ మిషను, వీటికి కావాల్సింది కొంచెం తీసుకుని ఇప్పుడు ఈ 2 బాటిల్లోది ఇందులోకి వేసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను మిషన్ని. ఇప్పుడు థ్రెడ్ అయితే రెడీగా ఉంది, తీసి మీకోసము చూపిస్తాను. ఇక్కడ ఇప్పుడు థ్రెడ్ ఎక్కిస్తున్నాను చూడండి. థ్రెడ్ ఎక్కించి స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, థ్రెడ్ ఏదో ఒకటి మనకు కావాల్సిన థ్రెడ్ ఇక్కడ పెట్టేసి ఈ కడ్డీ ఉంది కదా అక్కడ పెట్టేసిన తర్వాత మనము దీంట్లో ఎక్కించుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. ఇది ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది, అది అవసరమైతే ఎక్కించవచ్చు, లేదంటే లేదు. నేనైతే డైరెక్ట్ ఇలా తీసుకుంటాను. చూడండి, ఇక్కడ 3 హోల్స్ ఉంటాయి, దీనికి ఏదైనా పర్లేదు. నేనైతే దీనికి ఈ ఫస్ట్ హోల్కి ఎక్కిస్తున్నాను థ్రెడ్ని. తర్వాత ఇక్కడ కూడా 2 హోల్స్ ఉంటాయి దీనికి. చూడండి, ఇక్కడ 2 కనిపిస్తున్నాయి కదా, ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు, పైన దానికి నేను ఎక్కిస్తున్నాను. తర్వాత ఇక్కడ ఉంటుంది స్ప్రింగ్, దీంట్లోకి ఇలా నార్మల్ మిషన్కి ఏమి ఉంటాయో అవే ఉంటాయి అన్నమాట. ఇక్కడ వేరే ఏం డిఫరెంట్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఈ కడ్డీ కొంచెం పైకి కిందికి వస్తూ ఉంటుంది, అది ఇలాగా దీంట్లో ఎక్కించిన తర్వాత ఇక్కడ ఒక కడ్డీ ఉంటుంది, దీంట్లోకి ఎక్కించుకోవాలి. ఇలా ఎక్కించిన తర్వాత ఇక్కడ అంటే అంత అవసరమైతే లేదు, ఎక్కించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఇంకా సూదిలోకి ఎక్కించాలి. చూడండి, సూదిలోకి ఇలా ఎక్కించిన తర్వాత ఓకే. అంటే డబ్బీ పెట్టాం కాబట్టి ఉంది థ్రెడ్. ఒకవేళ చూపిస్తాను చూడండి, డబ్బీ పెట్టక ముందు ఇలా ఇప్పుడు డబ్బీ పెట్టాను కదా, ఇప్పుడు ఇలాగ ఇది ప్రెస్ చేసామంటే సూది కిందకు వెళ్తుంది. ఇలా ప్రెస్ చేస్తే సూది కిందకు వెళ్తుంది. ఇది కొంచెం పని చేయదు, మా బాబు ఎక్కువ దీంతో ఆడుకుంటూ ఉంటాడు, అందుకని చక్రమే తిప్పుదాము ఇలాగా. ఒక్కసారి చూడండి, థ్రెడ్ బయటకు వచ్చేసింది. ఇలా టైట్గా ఉంది అంటే డబ్బీ సరిగా పెట్టలేదని అర్థం అన్నమాట. మనం బాబిన్ కేసు సరిగా పెట్టలేదు. చూడండి, థ్రెడ్ లాగుతుంటే టైట్గా ఉంది, ఇలా టైట్గా ఉండకూడదు, లూజ్గా వచ్చేయాలి. చూడండి, థ్రెడ్ ఇక్కడ వచ్చేసింది, కింద పడింది. ఇక్కడ చిన్న బ్లేడ్ ఇచ్చి ఉంటారు థ్రెడ్ కట్ చేయడానికి. చూడండి, ఇలాగా ఇక్కడ అనుకొని ఇలా. ఒకవేళ దారము పూసకుట్టు వచ్చింది అనుకోండి, అది ఎక్కడ ప్రాబ్లం అంటే ఇది లూజ్ ఉంటుంది, ఈ రేక్ అనేది లూజ్ అయిపోయి ఉంటుంది. అందుకని చూడండి, దారము కుట్టేటప్పుడు పూసకుట్టు వచ్చింది అనుకోండి, అది దీనివల్లే ప్రాబ్లం అనమాట. ఇక్కడ ఈ రేకు లూజ్ ఉంటే కనుక పూసకుట్టు వస్తుంది, లూజ్ లేకుండా కరెక్ట్గా ఉంటే నీట్గా వస్తుంది స్టిచ్చింగు. అలా లూజ్ ఉంది అనుకుంటే ఈ బాబిన్ తీసి దీన్ని ఇలా తిప్పితే సరిపోతుంది, అంతే. వేరే స్క్రూలు ఏమీ అవసరం లేదు. ఈ బాబిన్ తోటే మనము టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు ఈ స్క్రూని. ఓకేనా, ఇప్పుడు దీంట్లో పెట్టేసి
మిషన్లో పెట్టేద్దాం. సౌండ్ రావాలి మిషన్లో పెట్టిన తర్వాత. చూడండి ఇప్పుడు కూడా టైట్గానే ఉంది. ఎందుకు ఉంది టైట్గా అంటే బాబిన్ సరిగ్గా కూర్చోలేదు. చూడండి ఇలాగా వచ్చింది బయటకు. మనము కరెక్ట్గా పట్టుకోవాలి ఇలాగా. చూసారు కదా, ఈ కడ్డీని ఇలాగా పక్కకు జరిపి మన బొటన వేలు దీంట్లో పెట్టి ఇప్పుడు మనము మిషన్లో పెట్టుకోవాలి. చిన్న మిషన్కి అయితే ఆపోజిట్ పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా వస్తుందో లాగుతుంటే థ్రెడ్ ఇలా ఈజీగా రావాలి. దారం ఎప్పుడు కూడా దగ్గర వరకు కట్ చేయకండి, ఇలా దూరంగా కొంచెం ఒక 3-4 ఇంచులు ఎక్కువగా ఉండాలి థ్రెడ్. ఇప్పుడు ఇక్కడ చిన్న లైట్లు ఉంటాయి 4, చూడండి 4 లైట్లు ఉన్నాయి. ఇది వద్దు అనుకుంటే ఇక్కడ బటన్ ఉంటుంది, ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కావాలి అంటే మాత్రం ఇలా ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇక్కడ కూడా బ్లేడ్ వచ్చిందండి, ఈ టెన్షన్ దగ్గర కూడా బ్లేడ్ వచ్చింది. నాకు అవసరం లేదని తీసేసాను. ఇది వచ్చేసి ఈ కడ్డీ మనం స్పీడ్గా కుట్టేటప్పుడు వేలు సూదికి తగలకుండా ఈ కడ్డీ పెట్టింటారనమాట. ఇది ఉండడం వల్ల మనకి సేఫ్ జోన్ అనమాట. చాలా అంటే ఒక్కోసారి మనం ఎలా కుడుతుంటామో తెలియదు కదా, స్పీడ్గా కుడుతున్నప్పుడు వేలు ఇలా వెళ్ళకుండా ఈ కడ్డీ దగ్గరే ఆగిపోతాయి అన్నమాట. చాలా సేఫ్టీ ఈ కడ్డీ ఉండడం వల్ల. ఇప్పటి వరకు ఇది అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి థ్రెడ్ చుట్టుకోవడము. అది ఎలాగా అంటే బాబిని ఇక్కడ పెట్టేసి దీన్ని ఇలాగ అంటే వచ్చేస్తుంది. నార్మల్గా మనము మిషన్ ఎలా కుడతామో అలాగా తొక్కడం అంతే. ఇప్పుడు ఇది వచ్చేసి నంబర్లు. ఈ నంబర్స్ ఇప్పుడు ఇది 3వ నంబర్ దగ్గర ఉంటే నార్మల్గా మనము బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెట్టుకునే నంబర్ అనమాట. 3వ నంబరు లేదా 2 పాయింట్ ఇక్కడ 3వ ఈ 2 తర్వాత వచ్చే 2వ నంబర్కి పెట్టుకోవచ్చు. చిన్న కుట్టు పడుతుంది. అదే 3వ నంబర్ అయితే కరెక్ట్గా నీట్గా స్టిచ్చింగ్ పడుతుంది. ఈ నంబర్స్ అనేవి అంటే 5 వరకు పెట్టుకోవచ్చు. 5వ నంబర్ అంటే పెద్ద కుట్టు, అంటే పొడవుగా దూరం కుట్టు వస్తుంది. ఇది వచ్చేసి రఫ్ చేయడం, కుట్టేటప్పుడే మనము రఫ్ చేసుకోవచ్చు. అది చూపిస్తాను మీకు, క్లాత్ కుడుతూ చూపిస్తాను. ఒకవేళ మనకు రఫ్ చేయడం రాదు అంటే ఖచ్చితంగా మీరు దీంట్లో నేర్చుకోవాలి. అది ఎలా రఫ్ చేసుకోవాలి అనేది. చాలామందికి అయితే భయం వేస్తుంది, ఇది రాదు అంటారు. వస్తుంది, చాలా ఈజీ అనమాట. దీన్ని ఇలా అంటే రఫ్ అవుతుంది. ఇప్పుడు టెన్షన్ మనం దీన్ని మాటికి ఇలాగ చేత్తో అనలేం కదా. ఇలాగా చూడండి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, ఇది వచ్చేసి టెన్షన్ అనమాట. అంటే మామూలు పాత మిషన్లు అంటే పెద్ద మిషన్లు ఉంటాయి కదండి, దానికి కూడా ఒక స్పూన్ లాగా ఇచ్చుంటారు ఇలాగా. ఇది వచ్చేసి రౌండ్గా ఇచ్చుంటారు, అది పొడవుగా ఇచ్చుంటారు. ఇది మోకాలతో మనం ప్రెస్ చేస్తే టెన్షన్ కిందికి పైకి జరుగుతుంది. చూడండి ఇలాగా నేను చూపిస్తాను. చూడండి ఇప్పుడు కిందకి టెన్షన్ కిందికి అని చూపిస్తాను. నేను ఒక్కదాన్నే వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. చూడండి సరిగ్గా చూపించలేకపోతున్నాను. చూడండి ఇక్కడ మోకాలతో ఇలాగా ప్రెస్ చేయడం వల్ల ఇక్కడ టెన్షన్ పైకి వచ్చింది. నేను ఇక్కడ వదిలేస్తే కింద కూర్చుంటుంది. చూడండి నేను ఇక్కడ వదిలేస్తే కింద కూర్చుంటుంది. ఇలా థ్రెడ్ ఉన్నప్పుడు చక్రం తిరగకూడదండి. థ్రెడ్ ఉన్నప్పుడు మనము మిషన్ రన్ అయ్యిందంటే కనుక ఈ థ్రెడ్ అంతా లోపల ఇరుక్కొని సెటిల్లో మొత్తం చుట్టేసుకుంటుంది. అందుకని నేను సూదిలో థ్రెడ్ తీస్తున్నాను. ఇప్పుడు చూడండి ఇలాగా పనిచేస్తుంది ఇది. ఇప్పుడు ఫుట్ పెడల్ ఎలా పనిచేస్తుంది అంటే మీకు ఇక్కడ థ్రెడ్ చేత్తో పట్టుకొని ఒకసారి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ టెన్షన్ ఎత్తేది ఉంటుంది, ఇక్కడ టైట్గా ఉంటుంది. ఇలా పైకి లేపిన తర్వాత చూడండి ఒక్క కాలే చాలు, 2 కాళ్ళు పెట్టకండి. 2 కాళ్ళు పెట్టామంటే కంట్రోల్ ఉండదు. ఒక్క కాలే, కుడి కాలు మాత్రమే పెట్టుకోవాలి. కుడి కాలు పెట్టి స్టిచ్చింగ్ చేస్తేనే మనకు సరిపోతుంది. చూడండి ఇలాగా కరెక్ట్ సెంటర్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇటు సైడ్ పెట్టుకోవచ్చు. ఇంతే, ఇటు సైడ్ అంటే సరిగ్గా రాదు, కరెక్ట్ సెంటర్లో పెట్టడమే మంచిది. ఇక నంబర్స్ వచ్చేసి మనకు అంటే స్పీడ్, ఇది ఈ పి అని పడింది కదా, ఇది వచ్చేసి
స్పీడ్ మనకు కావాల్సినంత 40 లోపు ఎంతైనా పెట్టుకోవచ్చు. చూడండి ఇది 37 ఉంది, నేను 40 స్పీడ్తో పెడతాను. 40 స్పీడే లాస్ట్. 37, 38, 39, 40 అంతే. మళ్ళీ పెంచుకోవాలి ఇలా. 40 వరకే ఉంటుంది స్పీడ్ అయితే. నేను ఎప్పుడు 40 వరకు పెట్టేస్తాను ఫుల్ స్పీడ్. ఆ ఫుల్ స్పీడ్ అయినా మనము తొక్కే మిషన్ స్పీడే వస్తుందండి, మరీ అంతేమి స్పీడ్ అయితే రాదు. చాలామంది అనుకుంటుంటారు అమ్మో మనం కంట్రోల్ చేయలేము అనేసి. ఏం లేదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ థ్రెడ్ పెట్టడానికి స్టాండ్ 2 ఇచ్చారు, అదొకటి ఇదొకటి. నేనైతే ఇదే యూజ్ చేస్తాను. ఇంకా ఇలా హైట్గా ఉంటుంది స్టాండ్ అయితే. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చూడండి ఇది హెడ్ వాల్చినప్పుడు, అంటే మనం ఆయిల్ ఏమైనా చేంజ్ చేస్తున్నప్పుడు హెడ్ చాలా బరువు ఉంటుంది, పైకి తీయలేమన్నమాట. అందుకని ఈ హెడ్ తీసినప్పుడు ఈ కడ్డీ ఉంది కదండి ప్లాస్టిక్ది, ఈ ప్లాస్టిక్ దిమ్మె మీద ఈ హెడ్ని వాల్చి మనము ఆయిల్ క్లీన్ చేసుకోవడం కానీ లేదంటే ఏదైనా చూడాలన్నా కూడా ఈ హెడ్ సపోర్ట్ కోసం అది. ఇక మనము ఇక్కడెక్కడ ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే లోపల ఉన్న ఆయిలే మొత్తం అన్ని పార్ట్స్కి థ్రెడ్ ద్వారా ఆయిల్ వచ్చేస్తుంది. మనం వేయాల్సిన అవసరం లేదు, ఒక్కసారి వేసి పెట్టేస్తే సరిపోతుంది. ఇక నేనైతే ఇలాగే చూడండి స్టిచ్చింగ్ చేసేది. ఇక్కడ ఒక కాలు పెట్టేస్తాను, ఇది ఉంది కదా, ఇక్కడ ఒక కాలు పెట్టేస్తాను, ఇక్కడ ఒక కాలు, అంతే. చూడండి ఇలాగా. ఇప్పుడు క్లాత్ మీద ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి థ్రెడ్ తీసాను కదా బయటికి, ఇలా సైడ్కి ఉంటుంది సూది. అయితే మనం నార్మల్ పెద్ద మిషన్స్కి వాడే సూది దీనికి కూడా వాడతాము. చిన్న మిషన్కి అయితే ఇలా కొంచెం అంటే వెడల్పుగా ఉండే సూదిని వాడతారు. ఇది పెద్ద మిషన్ సూది అనమాట. దీనికి ఒక సైడ్ గీతలాగా ఉంటుంది, చూపిస్తాను దగ్గర నుంచి. కనపడదు, అంతగా క్లియర్గా కనపడడం లేదు. చూడండి ఇప్పుడు థ్రెడ్ ఎక్కించి చాలా ఈజీ. నేనేమంటే ఒకే చేత్తో పట్టుకున్నాను కాబట్టి ఒక చేత్తో ఫోన్ పట్టుకుని ఇంకో చేత్తో థ్రెడ్ ఎక్కిస్తున్నాను. ఇప్పుడు చూడండి క్లాత్ తీసుకుని రఫ్ చేయడం ఎలాగో చూపిస్తాను. చూడండి ఇది టెన్షన్ కిందకి దింపి క్లాత్ మీద పెట్టాను కదా. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనం కాలుతో తొక్కితే రన్ అవుతుంది. చిన్నగా ప్రెస్ చేయాలి, ఎక్కువైతే వద్దు. చూసారు కదా నేను ఎంత ప్రెస్ చేశాను. ఇప్పుడు మనం రఫ్ చేయాలనుకున్నాం అనుకోండి, ఇలాగా చూడండి. ఇంకోసారి రఫ్ చేస్తాను. మనం చేత్తో పట్టుకోవాలి, నేనైతే ఒకే చేత్తో కాబట్టి నేను సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ ఎలా పడిందో. ఇప్పుడు వచ్చేసి నార్మల్ స్టిచ్చింగ్ అంటే 3వ నంబర్ది ఇంత పొడవు వస్తుంది స్టిచ్చింగ్. 2వ నంబర్ది అయితే కాస్త దగ్గర వస్తుంది. ఇప్పుడు మనము చూడండి టెన్షన్ చేత్తో ఎత్తకుండా ఇలాగ కాలుతోనే చూడండి నేను ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను. అంతే, చాలా ఈజీగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ జాక్ F4 కానీ F5 కానీ పెద్ద తేడా అయితే ఉండదు. ఇక ఆయిల్ ఎలా వేయాలి ఇప్పుడు మిషన్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్ ఇదంతా క్లీన్ చేసుకుని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చూడండి దీన్ని
దీని వచ్చేసి ఇలా తీస్తున్నాను. చాలా రోజులైంది ఆయిల్ క్లీన్ చేయక. టైం ఉంటే ఇప్పుడు ఆయిల్ వేస్తాను. అర్జెంట్ బ్లౌజ్ ఉంది, స్టిచ్చింగ్ చేసి ఇవ్వాల్సింది. ఇది ఎక్కువ డస్ట్ ఉంటే మాత్రం మళ్ళీ క్లీన్ చేసుకుంటా నేను. ఇప్పటికి చూస్తాను ఎలా ఉందో. చూడండి ఎలా ఉందో, అసలు భయపడిపోతారు. లో దగ్గర వచ్చింది, చాలా డస్ట్ ఉంది. దీన్ని చాలాసేపు క్లీన్ చేయాలి, అందుకని నేను ఇంకా దీన్ని తీయడం లేదు. మళ్ళీ నేను ఎప్పుడైనా సరే అంటే ఈ ఆయిల్ ఎప్పుడు మారుస్తానో అప్పుడు మీకు వీడియో పెడతాను. చూడండి ఎంత డస్ట్ ఉందో. స్టిచ్చింగ్ చేయడం ఎక్కువ కదా, చూపిస్తాను. చూడండి ఎంత డస్ట్ ఉందో చూడండి. ఇదేనండి, ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ థ్రెడ్స్ నుంచి ఆయిల్ అన్ని పార్ట్స్కి ఆయిల్ అందుతుందన్నమాట. చూడండి ఎన్ని చోట్ల. ఇక్కడ జాలర్ ఉంటుంది, ఇది డస్ట్ ఏమీ లోపలికి వెళ్ళకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ థ్రెడ్స్ ద్వారా ఆయిల్ పైకి వెళ్ళిపోతుంది. చూడండి మొత్తం అంతా. మనము పైన ఏ పార్ట్కి కూడా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఆయిల్ ఎలా మార్చుకోవాలి అంటే, ఇక్కడ ఉంది, ఇక్కడ ఒక నట్టు ఉంది. ఆ నట్టు లూజ్ చేసామంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. అడుగున ఏదైనా ప్లేట్ లాంటిది పెట్టేసి దీన్ని అంతా తీసేసుకోవాలి. చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇది లో అని చూపిస్తుంది చూడండి. ఇక్కడ వరకు ఆయిల్ పోసుకోవాలి. హైకి పైన ఈ ప్లేట్ మీద అంతా ఆయిల్ ఉండాలి. మొత్తం తగ్గిపోయింది ఆయిల్ అయితే. నేను మళ్ళీ మారుస్తాను. బ్లౌజ్ అయితే చాలా అర్జెంట్ ఉంది, అందుకని నేను ఇప్పుడు ఆయిల్ మార్చడము చూపించలేకపోతున్నాను. ఒక 2 days తర్వాత ఆయిల్ పోయడము ఎలాగనేది వీడియో పెడతాను. ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసేది కూడా నేను తర్వాత పెట్టేసుకుంటాను, ఎందుకంటే ఫోన్ చేశారు బ్లౌజ్ కావాలి అర్జెంట్ అని. ఇప్పుడు నేను ఇది ఎలా ఉంటే అలాగే పెట్టేస్తున్నాను. చూడండి బాగా బరువు ఉంటుందండి. ఎంత అంటే ఒక 30 kg అట్లా ఉంటుంది. ఇంతే, చాలా సింపుల్. కాకపోతే దీన్ని బయటికి తీయాలంటే మాత్రము మన వల్ల కాదు, బాగా జారిపోతూ ఉంటుంది. ఇది కొంచెం నైస్ ఉంటుంది కదా, జారిపోతూ ఉంటుంది. టైట్గా పట్టుకొని తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మిషన్స్ ఎవరైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా, బాయ్. ఓకే ఫ్రెండ్స్, జాక్ F4 మిషన్ గురించి నాకు తెలిసింది నేను చెప్పాను. నేను 3 సంవత్సరాల నుంచి దీన్ని వాడుతున్నాను కాబట్టి నాకు తెలిసింది నేను చెప్పాను. ఒకవేళ నాకు తెలియనిది ఏమైనా ఉంటే మీరు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో ఇంతటితో పూర్తి చేస్తున్నాను.